ప్రముఖ రచయిత, ఆయన వివరిస్తారు. తర్వాత పుస్తకావిష్కరణ, వామపక్ష భావాలు కలిగి కమ్యూనిస్ట్ పార్టీలో చాలా కాలం పనిచేసినటువంటి నేడు ఉరవకొండ ఎమ్మెల్యే మాజీ నుంచి నాకు తెలుసు. కాబట్టి అతని యొక్క వ్యక్తిత్వం కానీ అతని సమాజానికి చేసినటువంటి సేవ, ఏదైతే కార్యక్రమం ఉందో ఇది జీవితంలో నాకు చాలా అపూర్వమైనది. నిజానికి ఒక కార్యకర్తగా మాకు సాధ్యమైనంత వరకు రాయలసీమలో తాగునీరు సాగునీరు కోసము మాకు శక్తి ఉన్న మేరకు మేము కృషి చేశాము. ఇందులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు సీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆయన కూడా తన గళం విప్పి చాలా తీవ్రంగా సాక్షి పత్రిక అందరూ కూడా సిపిఐ సిపిఎం తదితర వామపక్ష పార్టీలు ఇంకా అందరూ కూడా ప్రజా సంఘాలు ఈరోజు కృషి జరుపుతున్నటువంటి ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో నాకు మా విశ్వేశ్వరరెడ్డి తమ్ముడు అనుకోండి, లేకపోతే మా ఆత్మీయ కుటుంబం అది, వారు ఈరోజు నాకు ఈ కార్యక్రమం జరపడము ఇది నా జీవితంలో ఒక గొప్ప సత్కారంగా వెనుకబడిన అందులో కూడా ప్రత్యేకించి ఇది ఏమంటే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికతో జరగడం అనేది చాలా హర్షణీయమైనదండి. ధన్యవాదాలు. ఇమామన్న గారు రాష్ట్ర ప్రజలకే చిరపరిచితుడు. వారి కాంట్రిబ్యూషన్ని రాష్ట్రానికి, రాయలసీమ ప్రాంతానికి, అదేవిధంగా సమాజానికి ఆయన అందించినటువంటి సేవలు కానీ, ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ కానీ అందరి ముందుకు తీసుకొచ్చినటువంటి కరుణాకర్ రెడ్డి గారు ఇమాం ప్రస్తావన అనే పుస్తకాన్ని వేయించడం, దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆవిష్కరించడం, వీటన్నిటిది కూడా చాలా గౌరవం, ఇమాం గారికి ఇచ్చే గౌరవం. ఈరోజు ఇక్కడ ఇమాం గారి పుస్తకాన్ని అనంతపూర్ జిల్లాలో కూడా ఇమాం ప్రస్థానాన్ని ఆవిష్కరించి ఈరోజు ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ని అంతా కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని ఆయన్ని గౌరవించి సన్మానించడం అనేటువంటిది నిజంగా మా బాధ్యత, మాకంతా కూడా ఎంతో గర్వకారణమైనటువంటి విషయం. ఇమాం గారి సేవలు, ఇమాం గారి జీవితాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, ఆయన సమాజానికి మరింత ఆయన సేవలు అందించేటువంటి అవకాశాన్ని కల్పించాలని చెప్పి కోరుకుంటాను.